వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. కన్నప్ప మూవీ రిలీజ్ కాకముందే చాలా కాంట్రవర్సీస్, చాలా ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి. మరి సక్సెస్ఫుల్గా మూవీ రిలీజ్ కాబోతుందా, మరి ఏమైనా ఇంకా ఆటంకాలు అడ్డంకులు రాబోతున్నాయా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ అసలు కన్నప్ప మూవీ రిలీజ్ కాకముందే అప్పుడే చాలా ట్రోల్స్ చేసేస్తున్నారు, చాలా కాంట్రవర్సీ అవుతూ ఉంది. మరి సక్సెస్ఫుల్గా రిలీజ్ కాబోతుందా లేదా? మంచు ఫ్యామిలీ సినిమా అంటేనే ఒక రకమైన ట్రోల్స్, వెటకారం అది ఈ మధ్యకాలంలో గమనించాను, ఇంతకుముందు లేదు. బట్ మోహన్ బాబు గారు లాంటి వెర్సటైల్ సీనియర్ యాక్టర్ కూడా చేతులు జోడించి కూడా రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నా మీద నా కుటుంబ సభ్యుల మీద చేసే ట్రోల్స్ దయచేసి ఆపండి అని. అంటే ఇది నిజంగా అందరూ వాళ్ళు చేస్తున్నారా, ఒక వర్గం వాళ్ళ చేస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే సినిమా ప్రేమికుడు ఎవడు అలా చేయడు. రెండోది, సినిమా మీద, సినిమా గాసిప్స్ మీద, సినిమా రివ్యూస్ మీద బతికేవాడు వాళ్ళ మీద అలా చేస్తే రేపొద్దున సినిమా లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు అనే ఆ ఇంగితం అయితే ఉండాలి కదా. సరే, మంచు ఫ్యామిలీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వ్యక్తిగతం మనకు అనవసరం. ఎవ్వడు వ్యక్తిగతంగా డెప్త్కి వెళ్తే మైనస్లు ఉంటాయి, మచ్చలు ఉంటాయి ప్రతి ఒక్కడికి కూడా. కొంతమంది బయట కూడా యాక్ట్ చేసేస్తుంటారు. మోహన్ బాబు లాంటి వాళ్ళకి బయట యాక్ట్ చేయడం చేత కాదు. ఆయనకి ఓపెన్గా మాట్లాడతాడు. ఓపెన్గా మాట్లాడేవాడికి ఎప్పుడూ శత్రువులే. అఫ్ కోర్స్ ఒక సీనియారిటీ మీద వచ్చే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది సీనియర్ని నేను, అది సహజం. ఇప్పుడు కాలేజీలో మనకన్నా 1 year సీనియరే మనకాడు సుపీరియారిటీ మీద ర్యాగింగ్ చేస్తున్నప్పుడు ఎంత సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఎన్నో అవార్డులు తీసుకొని మంచి యాక్టర్గా, బ్లాక్ బాస్టర్లు, మంచి హీరోలుగా చేసిన వాడికి ఆ మాత్రం చిన్న ఇది ఉంటే ఉండొచ్చు, తప్పేముంది, అంతే కదా. ఇవాళ రేపు ఒక ఎఫ్జెడ్ లాంటి బైక్ మీద వెళ్ళినవాడే వాడు చాలా బిల్డప్గా ఎలా సప్ప అని వెళ్తుంటాడు. ఒక రకమైన ఇది ఉంటుంది వాళ్ళు. అలాగే అంత సీనియర్ యాక్టర్ అయినందుకు ఉంటే ఉండొచ్చు కాక, ఆ ఏజ్ వల్ల వచ్చిన చాదస్తం అనుకోండి, ఇంకేదనుకోండి. సో మొత్తానికి ట్రోల్స్ చేస్తున్నారు. ఒక సినిమా కంప్లీట్ అవ్వాలి అంటే, ఎస్పెషల్లీ దేవుడికి సంబంధించిన సినిమా అవ్వాలి అంటే, మొన్న ఈవెంట్లో కూడా, గుంటూరులో జరిగిన ఈవెంట్లో కూడా బ్రహ్మానందం గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది ఆ పరమేశ్వరుడు సంకల్పం తప్ప వీళ్ళు అనుకుంటే అయ్యేది కాదు. ఏదైనా సరే, అన్నమయ్య సినిమా ఉంది. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు ప్రాణం పెట్టి చేసేశారు. ఈవెన్ నాగార్జున గారికి సార్ అన్నమయ్య ఫొటోస్, కొన్ని ఊహా చిత్రాలు కానీ ఆయన యొక్క శిల్పాలు ఏమైనా చూస్తే మీసాలు లేనట్టు ఉంటాయి, మీరు మీసాలు కూడా తీసేయాలని అడిగారట రాఘవేంద్రరావు గారు నాగార్జునకి. లేదు సార్, మనం చూడలేదు కదా, నాకైతే అది షూట్ అవ్వదు, బట్ నేను ఇలాగే చేస్తాను అని చెప్పి ఆ సినిమా షూట్ అవుతున్న అన్ని రోజులు కూడా ఒక దీక్షగా చేశారంట. అట్లాగా అది ఎంత హిట్ అయింది అందరూ చూసాం. ఆ తర్వాత కరెక్ట్ దేవుడి సినిమా సరిగ్గా దాన్ని ప్రొజెక్ట్ చేయకపోతే దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది అని చెప్పి కూడా ఒక చిన్న రూమర్ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన వెంకటేశ్వర మహాత్యం సినిమా తర్వాత కూడా చాలా మందికి హిట్స్ లేవంట. అలాగే నాగార్జున గారు అన్నమయ్య చేసిన తర్వాత నాగార్జున గారికి హిట్స్ లేవు, వరుసగా ఒక 5-6 సినిమాలు పోయాయి. తర్వాత అందరూ రమ్యకృష్ణ గారు, సుమన్ గారు, మోహన్ బాబు గారు, అందరూ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. అలాగే దేవుడి సినిమా చేయాలంటే ఒక దీక్షలాగా సంకల్ప బలంతో చేస్తే కానీ అది వర్కౌట్ అవుతుంది. బ్రహ్మానంద గారు అదే చెప్పారు, మీరు భక్త కన్నప్ప అనే సినిమా తీస్తున్నారంటే, ఇది కన్నప్ప పాతది కృష్ణరాజు గారు చేసింది భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారు కాబట్టి దానికి డెడికేటెడ్గా ఏంటి ఎలా పెడితే బాగుంటుంది, ఆల్రెడీ చాలామందికి తెలిసిన స్టోరీ. పంచభూత లింగాల్లో వాయులింగమైన శ్రీకాళహస్తికి పరమ భక్తుడు తిన్నడు అనే ఒక బోయివాడు, వాడి పేరు తిన్నడు. తరువాత భక్త కన్నప్పగా మారాడు. అంటే ఆ శివయ్య దీక్షలో పడిపోయి మనకు చాలా బొమ్మలు కూడా మీరు చూసే ఉంటారు, లింగం మీద కాలు పెట్టి ఇట్లా బాణంతో కను తీస్తూ ఉంటాడు. అది సినిమా క్లైమాక్స్ యాక్చువల్గా. సో ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీగా పరంగా ఎట్లా తీశారు అనేది ఒక ఇది. ఎంతో కష్టపడి కొన్ని 100 మంది టెక్నీషియన్స్, ప్రొడక్షన్ వాయిస్ కష్టపడితే వచ్చింది ఆ రూపం. మనం సింపుల్గా కామెంట్ చేసేస్తాం, అది చాలా తప్పు. సార్, కన్నప్ప మూవీలో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి అంటూ మా బయట చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా పిలక గిలక అనే క్యారెక్టర్ అసలు కన్నప్ప స్టోరీలో లేదు. ఈ స్టోరీస్ పిలక గిలక అని చెప్పేసి మా బ్రాహ్మణ సంఘాలని మీరు కించపరుస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ సంఘాలు ఖండిస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? యాక్చువల్గా
సినిమాని సినిమాలా చూడాలి అనేది ఒక వెర్షన్ అయితే, ఇట్లా మా మనోభావాలు దెబ్బతినేలా చేశారు అనేది ఒక వెర్షన్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఇదే విష్ణు గారి సినిమాకి కూడా దూసుకెళ్తాను, దేనికైనా రెడీను సంథింగ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి గుర్తులేదు నాకు, దేనికైనా రెడీ అనుకుంటా. అందులో యాక్చువల్గా తిను ఒక ముసల్మాన్ అంటే తండ్రి ముసల్మాను, తల్లి హిందూ. సో తల్లి హిందూ కాబట్టి ఆ తల్లికి అన్నదమ్ముడిని దగ్గర చేర్చడం కోసం తీరు కూడా ఒక బ్రాహ్మణ రూపం వేషం పెట్టి వాళ్ళతో వెళ్ళి అక్కడ మంత్రాలు నేర్చుకొని అన్ని హోమం జరిపిస్తారు అనమాట. ఆ స్టోరీ కామెడీగా ఉంటుంది. అయితే అందులో ఈయనతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది హలీం తినేస్తారు. వాళ్ళు ఏదో మేము బకరాతో చేస్తాం ఏదని ఆ హలీం తినిపించారు, బ్రాహ్మణులకి అవమానపరిచారు అన్నట్టుగా అప్పుడో పెద్ద ఇష్యూ అయ్యింది. దానికి మోహన్ బాబు గారు, నేను ఉద్దేశపూర్వకంగా చేసిన సినిమాలా చూడండి, నేను ఎప్పుడు బ్రాహ్మణులను అవమానపరచలేదని కూడా కొంతమంది తెలిసిన బ్రాహ్మణులు పిలిచి మళ్ళీ సన్మానం చేసి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి కూడా పంపించాడు ఆయన. సో అప్పుడో పెద్ద దుమారం పెరిగింది. సో అట్లా సినిమాలో పిలక గిలక క్యారెక్టర్ లేదు అంటే కొన్ని సినిమాల్లో వెటకారంగా కూడా పెడుతుంటారు, ఇంకొంచెమని మరీ దిగజారినట్టు కూడా చూపిస్తుంటారు. గతంలో కూడా చాలా సినిమాలు అలా వచ్చాయి. బట్ అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంత ఇది లేదు, ఇష్యూ అవ్వలేదు. ఇప్పుడు ప్రతిదానికి ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు మగధీర సినిమా ఉంది, అక్కడ వంగపండు గారు రాసిన ఏం పిల్లు ఎల్దాం వస్తావా అనే పాట జస్ట్ అది అప్పుడు చాలా హిట్, ఆయన శ్రీకాకుళం వ్యక్తి. అది అందులో ఒక పాట మధ్యలో ఏం పిల్లడు వెళ్దాం వస్తామని జస్ట్ పాడుతుంది ఒక లైన్ అంతే, వాళ్ళ తర్వాత పాట అంతా వాడలే. ఆ పల్లవి వాడున్నందుకు పెద్దగా ఇష్యూ చేశారు. అప్పట్లో సినిమాలు కూడా కొంతమంది బాయ్కట్ చేయడం కూడా జరిగింది. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే సినిమా పరంగా ఇప్పుడు ప్రతి కమ్యూనిటీ పరంగా తీసుకుంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, అవునా కదా? పర్సంటేజ్లో తేడా ఉంటుంది అంతే. అంత మాత్రాన ఇప్పుడు పోలీసు వాళ్ళని సినిమాల్లో లంచగొండిగానో అవినీతి పరంగానో చూపిస్తారు అంటే పోలీసులు అందరూ అలాగే ఉంటారా? ఇప్పుడు డాక్టర్లను అవినీతి పరంగా ఠాగూర్ లాంటి సినిమాల్లో చూపించారు అంటే డాక్టర్లు అందరూ అలాగే ఉంటారా? కాదు కదా. హాస్పిటల్స్ అన్నీ అలాగే ఉంటాయా? సో దాన్ని అట్లా కామెడీ పరంగానో సినిమాకి అవసరమైన స్టోరీ పరంగానో అక్కడ దర్శకుడో లేకపోతే రైటరో ఏదో వాళ్ళకి ఎదురైన సన్నివేశం, వాళ్ళకి చూసిన ఇన్సిడెంట్, లేకపోతే ఎక్కడో చదివిన ఆర్టికల్ ప్రకారం ఆ సినిమా తీస్తారు. దాన్ని మనం ఓన్ చేసేసుకొని ఎట్లా జరిగింది అవమానపరిచారనుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ వాళ్ళ వెర్షన్ అది తప్పు అనిపించవచ్చు. బట్ బ్రహ్మానందం గారు ఆ ఈవెంట్లో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక దైవ సంకల్పంతో తీసిన సినిమాని సినిమాలాగా చూడండి. నిజంగా వాళ్ళు ప్రాణం పెట్టి కష్టపడి ఫలితం మన చేతిలో లేదు. అవును, వెళ్తే ఇప్పుడు సేమ్ స్టోరీలు రిపీట్గా తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నాయి. మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు మొన్న ఒక ఫ్రెండ్ చెప్పాడు, రేసుగుర్రం సినిమా కాన్సెప్ట్ ఉంది. రేసుగుర్రం సినిమాలో అన్నకి తమ్ముడికి పడదు, బట్ అన్నని అటాక్ చేస్తున్నాను తెలియగానే అన్న కోసం ప్రాణం పెడతాడు. సేమ్ ఎంసీఏ సినిమా కూడా అంతే, మిడిల్ క్లాస్ అబ్బాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వదిన ఈయనకి పడదు, నచ్చదు వదిన అంటే, అన్ని చావగొడుతుంటుంది, అబ్బా అది చదువుకు ఇది చదువుకుంటుంటుంది. సో అదే వదిని అటాక్ చేయాలని చూస్తే మాత్రం వీడు అడ్డగా ప్రాణం పెడతాడు. కాన్సెప్ట్ అదే, డిఫరెంట్ యాంగిల్లో టేకింగ్ ఉంటుంది. అలా చాలా సినిమాలు వచ్చాయి. సో అలా కూడా కన్నప్ప వచ్చినా మరలా దాన్ని అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీతో కొన్ని రకాల యుద్ధాలు, ఇప్పుడు పాత భక్త కన్నప్ప సినిమాలో కూడా అర్జునుడికి పరమశివుడికి కూడా ఒక ఫైట్ ఉంటుంది. సో అది కూడా ఇందులో పెట్టుండొచ్చు. అది కాక చాలా మంది వెర్సటైల్ యాక్టర్స్ ఉన్నారు. మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, ఆ తర్వాత శరత్ కుమార్ గారు, అక్షయ్ కుమార్, ఇవన్నిటి పక్కన పెడితే నా ఉద్దేశం తక్కువ చేయను కాదు, సూపర్ స్టార్ ప్రభాస్ ఉన్నారుగా. ప్రభాస్ ఊరికే ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడబ్బా? పాత్ర ఏమి ఉండదు, జస్ట్ ఆయన దగ్గర కామెడీగా ఉంటుందంటే ఒప్పుకుంటాడా? సినిమాలో కీలక హీరోలు అయ్యింది కాబట్టే ప్రభాస్ ఒప్పుకున్నాడు. అక్కడ ఎంతమంది ఒప్పించిన విష్ణు గొప్పతనం కూడా మెచ్చుకోవాలిగా, ఊరికే కాదు కదా. ఎంతమందిని యాక్సెప్ట్ చేసి వస్తాదా, హిట్ అవుతాదా లేదా పక్కన పెడితే ఆ కాన్ఫిడెన్స్తో తీశారుగా. సినిమాలో చూడండి, సినిమా చూసిన తర్వాత నచ్చలేదో చెప్పండి. అది కూడా మీకు ఆడేదో డబ్బులు ఇవ్వలేదనో, మీకు ఆడంటే నచ్చలేదనో రాంగ్ రివ్యూలు రాయొద్దు, జెన్యూన్ రివ్యూ రాయండి. రాంగ్ రివ్యూలు రాయడం వల్ల ఏమవుద్ది, ఒక 2 రివ్యూల వరకు మీరు మమ్మల్ని ఫాలో అవుతాడు, 3 రివ్యూ ఇటు సొల్లుగాట సరే రాయ వేస్ట్, ఇది చూడొద్దు అని డిసైడ్ అయిపోతాడు. వీడు రాశాడంటే కొంత వీడు ఇలా రాశాడంటే ఖచ్చితంగా బాగుంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది రేటింగ్లు 2.5, 2 ఇలా ఇస్తారు. నువ్వెవడా ఇవ్వడానికి? ఇప్పుడు పిల్ల జమీందారు అనే సినిమా మీరు చూసారో లేదో, నానిది.
ఎక్స్ట్రాడినరీ సినిమా, అసలు చాలా బాగుంటుంది. అప్పట్లో అదంత బాగా ఆడలే, అంటే హిట్ అయ్యింది, మరీ బ్లాక్ బాస్టర్ రేంజ్లో ఆడలే, ఏది హిట్ టైప్లో ఏమి ఆడలే. హిట్ కన్నా బాగుంటుంది గట్టిగా మాట్లాడితే. ఎందుకు అది అంటే బహుశా నాకు అది నచ్చింది, నీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎవడైతే సూక్తులు చెప్తాడో అది నచ్చదు. అది అంటాడు కదా పోకిరిలో, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీస్తే 100 days 200 సెంటర్స్ అంట. అదే గాంధీ సినిమా ఒక ఫారినర్ డైరెక్ట్ చేసి తీసాడు, మనకి ఇచ్చాడు. మన భారతదేశంలో దర్శకులు లేరా? ఎందుకు తీయలేదా? అంటే పైసలే కావాలా మీకు? అంటే అదొక సబ్జెక్ట్ మళ్ళీ అలా మాట్లాడుకుంటే. కాబట్టి సినిమాని సినిమాలాగా చూడాలి. దాన్ని నిజంగా దేవుడి సినిమా అంటే మాత్రం దానికి గట్స్ ఉండాలి, ఎంతో నిష్టగా చేయాలి, సంకల్పబలంతో చేయాలి. అలా చేసి ఒప్పించాడంటే అది సినిమా రిలీజ్ అయిందంటే అది సక్సెస్ అయినట్టే. హిట్ ఫట్ పక్కన పెట్టండి, అంత కష్టపడి అన్ని కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి తీసింది సినిమా అనుకున్న టైంకి ఆన్ టైం రిలీజ్ అయిందా, నిజంగా సక్సెస్ అయిపోయినట్టే నా దృష్టిలో. సో సినిమాని బతికించండి, వ్యక్తిని ద్వేషించి సినిమాని చంపేయొద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్.